హైదరాబాద్లో కిడ్నీ రాకెట్ నడుపుతున్న అలకనంద హాస్పిటల్ను సీజ్ చేశారు అధికారులు. హాస్పిటల్లో 6 నెలల నుండి కిడ్నీల దందా సాగుతున్నట్లుగా తేల్చారు. ఇప్పటికే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సమయంలో ఒక మహిళ మృతి చెందినట్లు కూడా నిర్ధారించారు. ఆ విషయం బయటకు రాకుండా హాస్పిటల్ యాజమాన్యం నొక్కిపెట్టింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ఫిర్యాదుతో అలకనంద హాస్పిటల్ యజమాని సుమంత్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. కిడ్నీ మార్పిడి దందాలో హాస్పిటల్ ఓనర్ సుమంత్కు 2 యూరాలజిస్టులు సహకరించినట్లుగా వెల్లడైంది. ఆ 2ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హాస్పిటల్లో ఇప్పటి వరకు ఎన్ని కిడ్నీ మార్పిడిలు చేశారని వారిని విచారిస్తున్నారు. అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. నిజాలు తెలుసుకునేందుకు కమిటీని నియమించింది. నెఫ్రాలజిస్ట్, న్యూరాలజిస్టులతో కలిపి ఉస్మానియా మెడికల్ కాలేజీ మాజీ సూపరింటెండెంట్ నాగేందర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అలకనంద హాస్పిటల్ను పరిశీలించింది. మరొక వైపు హాస్పిటల్ ముందు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా హాస్పిటల్స్లో జరుగుతున్న అవకతవకలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నలుగురికి కిడ్నీ మార్పిడి జరుగుతున్నటువంటి వాళ్ళకి సంఘటన జరిగినటువంటి నేపథ్యంలో ఈ ఆసుపత్రిని సీజ్ చేశారు. మేము ఈరోజు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్గా కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖను అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కూడా మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఈరోజు ఈ ఆసుపత్రి కేవలం 9 పడకలకు మాత్రమే అనుమతులు పొంది 30 పడకల ఆసుపత్రిగా ఈరోజు చలామణి అవుతూ ఈరోజు వచ్చేటటువంటి పేషెంట్ల దగ్గర లక్షలాది రూపాయలు ఈరోజు వీళ్ళు వ్యాపారమయం చేస్తుంటే ఈరోజు ఆరోగ్య శాఖ అధికారులు ఎందుకు స్పందించట్లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ప్రజల ప్రాణాలతోని ఈరోజు వ్యాపారమయంగా చేసేటువంటి క్రీడల్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఈరోజు ఈ హాస్పిటల్లో జరిగినటువంటి ఉదంతం కూడా ఈరోజు డోనర్ ఎవరు, కిడ్నీ ఎవరు దాత చేశారు, ఎవరు పొందారు, ఈరోజు దీనికి పూర్తిగా విచారణ కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. మీ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా ఒక స్పెషల్ కమిటీ వేసి ఏ హాస్పిటల్కి గుర్తింపు ఉన్నది, లేకుంటే అక్కడ ఎట్లాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది అనేది ప్రభుత్వం కూడా ఒక పబ్లిక్ డొమైన్లో పెట్టి ఈ హాస్పిటల్కి గుర్తింపు ఉంది, ఇక్కడ లేదు అనేది ప్రభుత్వం కూడా ప్రజలకు చెప్పే పరిస్థితి ఉండాలనేది మేము ఏఐవైఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిబంధనలకు విరుద్ధంగా అలకనంద హాస్పిటల్ నిర్వహిస్తున్నట్లుగా నిర్ధారించిన అధికారులు హాస్పిటల్ను సీజ్ చేశారు. మరింత సమాచారం అలకనంద హాస్పిటల్ ప్రాంగణం నుండి మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. అలకనంద కిడ్నీ మార్పిడి కేసుపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. ఉస్మానియా ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్గా పనిచేసిన డాక్టర్ నాగేందర్ నేతృత్వంలో కమిటీ వేశారు. ఒక నెఫ్రాలజిస్టు, ఒక యూరాలజిస్టుతో ఈ కమిటీ వేశారు. ఈ కమిటీకి సంబంధించి ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. అలకనంద ఆసుపత్రిని పూర్తిగా సీజ్ చేశారు. మనం సీజ్ చేసిన విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కేవలం 9 బెడ్లకు సంబంధించి మాత్రమే అనుమతులు ఇవ్వడం జరిగింది. కాకపోతే 30 బెడ్లతో ఆసుపత్రి నడిపిస్తున్నారు. అనుమతులు లేకుండానే ఇక్కడ యూరాలజిస్ట్ కానీ, నెఫ్రాలజిస్ట్ కానీ ఎలాంటి డాక్టర్లకు సంబంధించి అనుమతులు లేవు. కేవలం క్లినిక్కు సంబంధించి మాత్రమే 9 బెడ్ల ఆసుపత్రి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ అనుమతి లేకుండా ఇక్కడ అవయవ మార్పిడికి సంబంధించి ఆపరేషన్లు జరుగుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ సీజ్ చేసిన విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ గేట్ను కూడా సీజ్ చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ అవయవ మార్పిడి, ఈ కిడ్నీ మార్పిడికి సంబంధించి, కిడ్నీ రాకెట్ సంబంధించి పూర్తిగా సీరియస్గా ఉండి దాదాపుగా డాక్టర్లతో కమిటీని కూడా వేయడం జరిగింది. ఈ కమిటీ దర్యాప్తు చేస్తుంది. ఇక్కడ ఎవరైతే కిడ్నీ మార్పిడితో చికిత్స పొందిన వారు ఎవరైతే ఉన్నారో వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో వారంతా కూడా చికిత్స చేస్తున్నారు. కిడ్నీ పేషెంట్లు గతంలో ఎంతమందికి చేశారు అన్న కోణంలో కూడా ఈ కమిటీ దర్యాప్తు చేస్తుంది. ఇక్కడ సీజ్ చేయడంతో ఈ కమిటీ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి దగ్గరికి, వారి కుటుంబ సభ్యులతో వారి మాట్లాడే ప్రయత్నం అయితే కమిటీ చేస్తుంది. గాంధీ ఆసుపత్రిలో వారికి సంబంధించిన చికిత్స అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి జరిగిన పేషెంట్లతో పాటు ఎవరైతే కిడ్నీ ఇచ్చిన వారు, కిడ్నీ మార్పిడి చేయించుకున్నవారు వారందరితో కూడా ఈరోజు మాట్లాడే అవకాశం ఉంది. కమిటీ గాంధీ ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కిడ్నీ రాకెట్ వ్యవహారంపై చాలా సీరియస్గా ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.